కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణలు కార్మికులకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికోద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుందని ఆరోపించారు. శనివారం స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గత 100 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని అన్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయని, 8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమాన్ని దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. కార్మిక ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, ఔట రవీందర్, కేవీపీఎస్ జిల్లా నాయకులు బొల్లు రవీందర్, డివైఎఫ్ఐ నాయకులు వి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని మరింత కుదించివేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు కార్మిక చట్ట సవరణకు పూనుకున్నారు. మరొక వైపున సామాన్య ప్రజలు సైతం ఈరోజు ధరల పెరుగుదల కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు ఒకవైపున ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరొక వైపున వ్యవసాయ కార్మికులు ఉపాధి చట్టాన్ని కుదించి వాళ్ళకు వ్యవసాయ పనులు కోల్పోయే పరిస్థితుల్లో తీసుకొచ్చారు. రైతాంగం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ఎంఎస్పీ మద్దతు ధర కావచ్చు, లేదా ఇతర విధానాలు కావచ్చు, ఈ విషయాల్లో మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం సామాన్యులతో సహా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చి ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు సాధించినటువంటి కార్మిక హక్కుల్ని కావచ్చు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కార్మిక సంస్థల్లో హక్కుల్ని కావచ్చు, ఇవన్నిటిని కూడా అరించివేసి ఈరోజు నరేంద్ర మోడీ ఈరోజు కార్పొరేట్ శక్తులకు దాసోహం విధంగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకని దేశంలో ఉన్న ఖనిజ సంపద లేదా ఇతర ప్రజల సంపదనంతా కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు మొత్తం 78 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కటి కూడా పెట్టుకున్న ఆస్తులన్నింటినీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకవైపున కార్మికులు, మరొక వైపున ఉద్యోగులు. ఈ దేశంలో ఇటువంటివన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ తాయిలాలు ప్రకటించి ఈరోజు బహుళజాతి కంపెనీలకు లేదా దేశీయ పెట్టుబడిదారులకు ఈరోజు దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మేము తప్పుపడతా ఉన్నాం. అందుకే మరొక్కసారి నరేంద్ర మోడీ మీద ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మెను తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాం. అందుకని కార్మిక వర్గాలు, ఉద్యోగులు, ప్రజలందరూ కూడా సహకరించి ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సమ్మెలో జిల్లాలో పారిశ్రామిక కేంద్రాల్లో కావచ్చు, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సంఘటిత రంగంలో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలను కూడా సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరపతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నల్గొండ జిల్లా కార్మిక వర్గానికి సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చారు. దీనితో కార్మిక వర్గానికి ఈరోజు యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, పని గంటలు, సమ్మె చేసే హక్కు, అదేవిధంగా ఈరోజు అనేక చట్టాలు నిర్వీర్యమైపోయి ఇలా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో రైతాంగం అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నది. రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఇలా రైతాంగ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ పని దినాలు మొత్తం కుదించింది. ఇలా కూలి పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పని దినాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కారు చౌకగా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మతం పేరుతో, ఇలా కులం పేరుతో ఈరోజు అనేక విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కలుపుతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించడం కోసమే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె
జయప్రదానికి ప్రజలు, కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు అన్నీ కలిపి మే 20 తారీఖు నాడు పెద్ద ఎత్తున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఉపాధి హామీని రక్షించాలని చెప్పి, రైతాంగానికి మద్దతు ధర ప్రకటించాలని చెప్పి గ్రామీణ బంధు, అదేవిధంగా పారిశ్రామిక కార్మికుల సమ్మె నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని కార్మిక వర్గం ఈ యొక్క సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి